హాయ్ హలో థింకర్స్ థాట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. టెట్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ మీకు ఒక మంచి ప్రోత్సాహకరమైనటువంటి విషయాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నా. ఎగ్జామ్ సరిగా నేను హ్యాండిల్ చేయలేకపోయినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నా. ఏంటంటే మన పైన మనము కంపల్సరీగా నమ్మకాన్ని కలిగి ఉండాలి అనేదానికి ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను. రాయల్ ఛాలెంజర్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అందులో చెన్నై సూపర్ కింగ్స్ మీద లాస్ట్ ఓవర్ వేసినటువంటి ఆయన ఎస్ దయాల్. ఆయనకి ఆ ఓవర్లో చెన్నైకి అవసరమైన పరుగులు 17 అనేది చాలా ఈజీ. ఎందుకంటే ఎదుట్లో ఉన్నది ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని, ప్రపంచ ఫినిషర్. ఇటువైపు ఉన్నది రవీంద్ర జడేజా. ఏ బౌలర్ అయితే గత ఏడాది లాస్ట్ ఓవర్లో 29 పరుగులు కావాల్సి వచ్చినప్పుడు 30 పరుగులు ఇచ్చినటువంటి ఆయనే మళ్ళీ ఈసారి అదే లాస్ట్ ఓవర్ని వేయడం జరిగింది. అట్లా లాస్ట్ ఇయర్ అతను చేసిన మిస్టేక్ వల్ల ఆ టీంలో నుంచి ఆయన ప్లేస్ పోయింది. ఈసారి మళ్ళీ రాయల్ ఛాలెంజ్కి రావడం జరిగింది. కానీ ఆయన చెప్పిన ఒకే ఒక మాట మ్యాచ్ అయిపోయిన తర్వాత, చెన్నై సూపర్ కింగ్స్ని నిలవర్చగలను అనే మాటని తను చెప్పడం జరిగింది. అంటే గత సంవత్సరము ఆయన ఎంత డిప్రెషన్లో ఉన్నాడో, తను ఎంత బాధపడ్డాడో అనేది తెలియజేసి, ఈ ఇయర్ కూడా సేమ్ అదే పరిస్థితి ఉన్నప్పుడు, అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు తను ఏమాత్రం ఇబ్బంది పడలేదు. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఆయన వేసిన మొట్టమొదటి బాల్ 17 పరుగులు కావాల్సి వస్తే ఆయన వేసిన మొట్టమొదటి బాల్ మహేంద్ర సింగ్ ధోని 110 మీటర్ల దూరంలో 6 కొట్టడం జరుగుతుంది. అయినప్పటికీ నేను ఏమాత్రం తునకలేదు. ఖచ్చితంగా నేను బాగానే హ్యాండిల్ చేయగలుగుతాను, వాళ్ళు నిలవర్చగలను అని చెప్పేసి ఎస్ దయాల్ చెప్పడం జరిగింది. టెట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఈ ఉన్న 10 రోజులు పేపర్ 1 రాయబోతున్న వాళ్ళైతే ఖచ్చితంగా గత సంవత్సరంలో చేసిన మిస్టేక్స్ని మనం మర్చిపోయి ఈ సంవత్సరం నేను తప్పనిసరిగా నేను అనుకున్న మార్కులు సాధించగలను, నా మీద నాకు నమ్మకం ఉంది. అంత అనానుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అది వేరు ఇది వేరు. కాబట్టి ప్రతిరోజు మనల్ని మనం మార్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రిపరేషన్ అంతా కూడా సీరియస్గా మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే తప్పకుండా మెరుగుపరుచుకున్నప్పుడు మెరుగైన ఫలితాలు వస్తాయి. 9 పరుగుల కంటే 30 పరుగులు ఇచ్చి టీం ఓటమికి కారపడినటువంటి ఎస్ దయాల్ ఈ సంవత్సరం మాత్రం చేయకుండా నిలవర్చి రాయల్ ఛాలెంజర్స్ టీంకి విజయాన్ని అందించడం జరిగింది. సో మీరు కూడా గతంలో జరిగిన మిస్టేక్స్ని గుర్తు తెచ్చుకోకుండా మీ మీద మీరు నమ్మకాన్ని కలిగి ఉండి విజయకేతాన్ని ఎగరేస్తారని నమ్ముతూ కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ వాళ్ళు.